గ్రామం దేశం బాగుండాలని ఎల్లమ్మ తల్లిని వేడుకున్నట్లు మాజీ మంత్రి సిద్దిపేట ఎమ్మెల్యే హరీష్ రావు తెలిపారు. సిద్దిపేట జిల్లా నారాయణరావుపేట మండలం గుర్రాలగొంది గ్రామంలోని రేణుకా ఎల్లమ్మ కళ్యాణ వేడుకల్లో మాజీ మంత్రి ఎమ్మెల్యే హరీష్ రావు పాల్గొని దేవాలయంలో ప్రత్యేక పూజలు చేశారు. బీఆర్ఎస్ ప్రభుత్వం హయాంలో దేవాలయ అభివృద్ధికి నిధులు మంజూరు చేసినట్లు ఈ సందర్భంగా తెలిపారు. గత ప్రభుత్వం హయాంలోనే రైతులకు సాగునీరు ఇబ్బందులు లేకుండా అందించినట్లు తెలిపారు. కాంగ్రెస్ ప్రభుత్వం హయాంలో రైతులకు సరిపడా సాగునీరు, విద్యుత్ సౌకర్యం లేదని పేర్కొన్నారు. మరి ఎల్లమ్మ తల్లి వార్షికోత్సవాన్ని అత్యంత ఘనంగా నిర్వహిస్తూ ఈరోజు కార్యక్రమాన్ని ప్రారంభించుకున్నాం. మరి ఈ సందర్భంగా మా గౌరవ సోదరి మనకు నా హృదయపూర్వక శుభాకాంక్షలు. ముఖ్యంగా గతంలో అనేక పనులు చేసుకున్నాం. మా గౌరవకు ఒక 5 ఎకరాల స్థలం కావాలని కోరితే కూడా ఇక్కడ 5 ఎకరాల స్థలాన్ని కూడా ఇప్పించుకొని చేతులు పెట్టుకోవడం విషయం మీ అందరికీ తెలుసు. అదేవిధంగా ఈ గుడి కోసం కూడా గతంలో రవీంద్రరావు గారికి చెప్పి గ్రానైట్ కానీ ₹1,00,000 గ్రిల్స్ కానీ రేకులు కూడా ఇప్పించినాం. ఇప్పుడు కూడా మన రవీంద్రరావు గారికి ఫోన్ చేసి మరో ₹1,00,000 మీకు ఆర్థిక సహాయం అందించాల్సింది కూడా వారికి చెప్పడం జరిగింది. అట్లే రోడ్ నుంచి గుడి దాకా కూడా మెయిన్ రోడ్ నుంచి గుడి దాకా రోడ్ వేయాలని మీరు అందరూ కోరితే కూడా మన గతంలో మనం సీసీ రోడ్ కూడా మంజూరు చేసుకోవాలి. గౌడ సంఘానికి కమ్యూనిటీ హాల్ నిర్మాణం కూడా చక్కగా మనం కమ్యూనిటీ హాల్ నిర్మాణం కూడా చేసుకున్న విషయం మీ అందరికీ తెలుసు. సరే, ఇప్పుడు మళ్ళీ కొన్ని కొత్త విషయాలు మా అధ్యక్షుడు మలేషియన్ గారు చెప్పారు. తప్పకుండా దశల వారీగా ఎప్పుడు అవకాశం వచ్చినా ప్రతి చిన్న కార్యక్రమంలో కూడా ఉన్నాం, ప్రతి పండుగకు కూడా వచ్చినా మీరు అడిగిన ప్రతి పని కూడా చేసినాం. ఎల్లమ్మ గుడి సిద్ధోగం ఎప్పుడు జరిగినా, కళ్యాణం ఎప్పుడు జరిగినా ప్రతిసారి కూడా ఎంత పనున్నా కూడా రావడం జరిగింది. రేపటి నుంచి అసెంబ్లీ సమావేశాలు ఉన్నాయి. అందువల్ల ఇవాళకి కలిసిపోదామని వచ్చిన. ఇవాళ కూడా నాకు హైదరాబాద్లో బొల్లారంలో ఇఫ్తార్ పార్టీ ఉన్నది. అదేంటంటే టైంకి 5:30 అక్కడ ఉండాలి. లేట్ అవుతుందని కొంచెం తొందరగా పోవాల్సి వస్తుంది. మీకు మాట ఇచ్చినా, మీరు హైదరాబాద్ దాకా వచ్చిన కార్డు ఇచ్చిండ్రు. తప్పకుండా ఎప్పుడు కూడా మిస్ కాలేదు, ఈసారి కూడా మిస్ కావద్దని చెప్పి మీ మీద ఉండే ప్రేమ అభిమానంతోనే ఈ కార్యక్రమంలో పాల్గొనడానికి వచ్చాం. అమ్మవారి దయ ఉంటే తప్పకుండా అంతా మంచిగా జరుగుతుంది. భవిష్యత్తు అంతా కూడా మంచిగా ఉంటుంది. మనకు ఆనాడు కేసీఆర్ గారు ఉన్నారు కనుకనే ఇవాళ ఈ పచ్చని పొలాలు కానీ, ఈ గ్రామాలు కానీ, అభివృద్ధి కానీ మనం చూస్తున్నాం. ఇవాళ రైలు ఇందాక కూడా వచ్చిందంటే కేసీఆర్ గారి కృషి. ఇవాళ రైతు బంధు 3 పంటలకు పడలే. ఇప్పటికీ ఈసారి కూడా రైతు బంధు పడలే. ఇప్పటికి 3 సార్లు రైతు బంధు పడలే. రైలు పని అన్నీ ఆగిపోయింది. కాలువలు కొన్ని ఆడోటి ఇంకోటి కొద్దిగా మిగిలినాయి. ఇంకా శనిగిపోతాయి. ఇక ఇవి చేసుకుందామంటే ఆ కొద్దిగా లెంత్ కూడా ఒక అడుగు కూడా ముందుకు పడని పరిస్థితి కూడా మీరు చూస్తున్నారు. ఆ తల్లి దయ ఉంటే, ఎల్లమ్మ తల్లి దయ ఉంటే అంతా మళ్ళీ మంచి జరుగుతుంది. మళ్ళీ పూర్వ వైభవం వస్తుంది. అన్ని పనులు కూడా నేను దగ్గరుండి చేయించేటువంటి బాధ్యత నాది. అమ్మవారి ఆశీస్సులు, మీ అందరి ప్రేమ అభిమానాలు ఎల్లవేళ ఉండాలని చెప్పి కోరుకుంటూ అందరికీ నమస్కారం.